రిజర్వాయర్లో 2008 జూన్ 29వ తేదీన దేశంలో అత్యంత పవర్ఫుల్ బెటాలియన్ అయిన గ్రేహౌండ్స్ పోలీసులపై నక్సల్స్ ర్యాకెట్ లాంచర్తో మెరుపుదాడి చేసి 38 మందిని బలి తీసుకున్న రిజర్వాయర్ ఇదే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బలిమిల ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న బలిమిల డ్యామ్ను, బలిమిల రిజర్వాయర్ను ఎక్స్ప్లోర్ చేద్దాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నా లాస్ట్ వీడియోలో మాచ్కన్ జల విద్యుత్ కేంద్రం ఎలా పనిచేస్తుందో చూసాము. ఆ జల విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్తును తయారు చేయగా మిగిలిన నీరు ఇక్కడికి చేరుకుంటుంది. ఇదే బలిమిల డ్యామ్. ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉంటుంది. బలిమిల జలాశయం మల్కాన్గిరి నుండి 30 కిలోమీటర్లు మరియు జైపూర్ పట్టణం నుండి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జల విద్యుత్ ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం మరియు చిత్రకొండ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. బలిమిల విద్యుత్ ప్రాజెక్ట్ మాచ్కండ్ సీలేర్ నది అభివృద్ధిలో రెండవ దశను ఏర్పరుస్తుంది. మొదటి దశ మాచ్కుండ్ ప్రాజెక్ట్ మాచ్కుండ్ పవర్ హౌస్ నుండి విడుదలయ్యే నీరు మరియు మాచ్కుండ్ బలిమిల ఆనకట్ట మధ్య ఇంటర్మీడియట్ క్యాచ్మెంట్ నుండి వచ్చే ప్రవాహం చిత్రకొండ వద్ద బలిమిల ఆనకట్ట అని పిలువబడే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ ద్వారా నిలువబడుతుంది. పర్యాటకులు ఈ ప్రదేశం యొక్క సహజ సౌందర్యాన్ని చూడటానికి బలిమిల ఆనకట్ట వ్యూ పాయింట్ ఉంది. శీతాకాలంలో జలాశయంలో వారాంతపు పార్టీ కోసం పెద్ద సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వస్తారు. బలిమిల ఆనకట్ట ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్ట్ మరియు బలిమిల రిజర్వాయర్లోనికి వచ్చే నీటిని రెండు రాష్ట్రాలు 50:50 ప్రాతిపదికన పంచుకుంటాయి. ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం ప్రయోజనం కోసం 1962వ సంవత్సరంలో రూపొందించిన అసలు అంచనాలు 24 కోట్ల రూపాయలు. ప్రాజెక్ట్ దర్యాప్తు మరియు నిర్మాణం యొక్క వివిధ దశలలో అంచనాల సవరణ వివిధ కారణాల వల్ల అవసరం అయింది. వీటిలో వివిధ వర్గాల కార్మికులు మరియు ఉద్యోగుల వివిధ విడిభాగాలు, వినియోగ వస్తువులు మరియు వేతనాల ధరలు పెరగడం, ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల యంత్రాల సామర్థ్యం తగ్గడం మరియు విడిభాగాలు అందుబాటులో లేకపోవడం వల్ల పని లేకుండా ఉండడం, అరువు తెచ్చుకునే ప్రాంతాలకు దూరం మరియు ఆనకట్ట ఎత్తులు పెరగడం మొదలైనవి ఉన్నాయి. బలిమిల ఆనకట్ట మల్కాన్గిరి జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఇప్పుడు మనము డ్యామ్ యొక్క కింది భాగానికి వెళ్తున్నాము. ఇదే బలిమిల డ్యామ్ బాటమ్ వ్యూ పాయింట్. ఈ డ్యామ్కి మొత్తము 10 గేట్లు ఉంటాయి. ఒరిస్సాలోని తాగునీటికి, వ్యవసాయ అవసరాలకు ఈ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తారు. గేట్లు ఎత్తి నీటిని వదిలినప్పుడు నీరు తెల్లగా పాలవలే నురుగులు కక్కుతూ పైకి ఎగసిపడుతున్న దృశ్యాన్ని చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు.
చూడడానికి ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆ నీరు ఎగసి ఫోర్స్‌గా వచ్చి ఇక్కడ పడటం వలన ఇక్కడ పెద్ద గుంట ఏర్పడింది. ఆ గుంటలో వాటర్ కలర్ చూడండి ఎంత అందంగా కలర్‌ఫుల్‌గా ఉన్నాయో కదండీ! ఇప్పుడు మనము పల్లిమిల రిజర్వాయర్‌కు చేరుకున్నాము. దీనిని చిత్రకొండ జెట్టి అని కూడా పిలుస్తారు. ఇది ఒరిస్సాలోని మల్కాన్‌గిరి జిల్లాలో ఉంది. ఒరిస్సాలోని కొన్ని అటవీ ప్రాంతాలకు వెళ్ళాలి అంటే ఈ జెట్టి ద్వారానే వెళ్ళవలసి ఉంటుంది. ఆంధ్ర ఒరిస్సా జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఆంధ్ర ఒరిస్సా గ్రేహౌండ్స్ దళాలు ఈ జెట్టి నుండే బోట్లలో నక్సలైట్ల కోసం కూంబింగ్‌కు వెళ్తారు. ఈ రిజర్వాయర్‌లోని నీరు ఇక్కడి నుండి సీలేరుకు ప్రవహిస్తుంది. అంబులెన్స్ బోట్ అది. పల్లిమిల ఆనకట్ట వద్ద జల విద్యుత్ యూనిట్లను 30 మెగావాట్ల సామర్థ్యం ఏర్పాటు చేయడానికి ఒడిశా ప్రభుత్వం మరొక అధికార పరిధి ఆధారంగా ఏపీకి అనుమతి ఇవ్వడం లేదు. ఒప్పందాలలో ఏపీకి అనుమతి ఉన్నప్పటికీ విద్యుత్ కేంద్రం ఉన్న స్థలం ఒడిశా భూభాగంలో ఉందని, ఏపీ తన భూమిలో జల విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయలేమని ఒడిశా చెబుతుంది. అందువల్ల చాలా తక్కువ ఉత్పత్తి ఖర్చుతో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని వివాదం కారణంగా గత 40 సంవత్సరాలుగా అభివృద్ధి చేయలేము. ఎగువ కోలాబ్ జలాశయంలో అందుబాటులో ఉన్న కోలాబ్ నది మిగులు నీటిని ఒడిశా మరియు ఏపీ సంయుక్తంగా సీలేరు మాచ్కుండ్ నది పరివాహక ప్రాంతానికి మళ్లించవచ్చని కూడా ఒప్పందం పేర్కొంది. ఈ మళ్లింపు పథకం కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మనము పల్లిమిల వ్యూ పాయింట్కు చేరుకున్నాము.
ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుండి వ్యూ మొత్తం కనిపిస్తుంది. చూడండి, ఈ ప్రదేశం చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు మనము బలిమిల డ్యామ్ మీదకు వెళ్దాము. ఇదే బలిమిల డ్యామ్. ఈ డ్యామ్ మీదకు వెహికల్స్ను అలౌ చేయరు. నడుస్తూనే ఈ డ్యామ్ యొక్క వ్యూను చూడాలి. ఇది సుమారుగా 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ డ్యామ్ మీద ఉన్న రోడ్డును ఎంతో అందంగా నిర్మించారు. దీన్ని చూస్తుంటే ఎయిర్పోర్ట్లోని రన్వేలా ఉంది. మేము చాలా ఎండలో ఈ రోడ్డుపై నడుస్తూ వ్యూ మొత్తము చూసాము. దాదాపుగా 17 సంవత్సరాల క్రితం 2008 జూన్ నెలాఖరులో బలిమిల రిజర్వాయర్లో లాంచ్లో వెళ్తున్న పోలీసుల మీద మావోయిస్టులు రాకెట్ లాంచర్లతో దాడి చేశారు. మొత్తం 64 మంది పోలీసులు వెళ్తున్న లాంచ్ మీద చేసిన ఈ దాడిలో లాంచ్ డ్రైవర్తో సహా 38 మంది పోలీసులు మరణించారు. మావోయిస్టులపై పోరాటంలో పోలీసులకు ఇది అతిపెద్ద ఎదురుదెబ్బ. అది 2008 జూన్ 29వ తేదీన దేశంలోనే అత్యంత పవర్ఫుల్ బెటాలియన్ అయిన ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ పోలీసులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్ర ఒరిస్సా జాయింట్ కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ పోలీసులు ఒరిస్సా పోలీసులకు మావోయిస్ట్ అగ్రనేతల సమావేశం అవుతున్నారనే సమాచారం అందటంతో జాయింట్ ఆపరేషన్ చేయటానికి ఈ బెల్మెల జెట్టి నుండి లాంచీలో 64 మంది పోలీసులు జాయింట్ ఆపరేషన్కు బయలుదేరారు. 2 వారాల పాటు అడవిలో కూంబింగ్ చేసి అలసిపోయి జూన్ 29వ తేదీన లాంచీలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ ప్రాంతంలో నక్సలైట్ల కదలికలు లేవు అనుకుని
లాంచీలో ఆదమరిచి ఉన్న సమయంలో అల్లంపాక వద్ద లాంచీ 2 కొండల మధ్యకు చేరుకున్న సమయంలో మొదట రాకెట్ లాంచర్తో దాడి చేశారు. దానితో పోలీసులు ఉన్నా లాంచీ మునిగిపోయింది. 2 కొండల మీద నుండి కాల్పులు జరపగా కొంతమంది నూటిలోనికి దూకేశారు. అలా కాల్పులు 30 నిమిషాలు జరిగింది. 30 నిమిషాల తర్వాత చిన్న చిన్న తెప్పల మీద వచ్చి మునిగిపోతున్న బోట్లోని ఆయుధాలను తీసుకుని నక్సలైట్లు పారిపోయారు. ఈ సంఘటనలో లాంచీ డ్రైవర్తో సహా 38 మంది మరణించారు. కొంతమంది మృతదేహాలు 10 రోజుల వరకు కూడా దొరకలేదు. అప్పటిలో ఈ సంఘటన దేశంలో సంచలనంగా మారింది. यही जगह ना इधर से इधर हो गया। अब पुलिस मार गया, आंध्रा पुलिस वाला। ओके, कितना मारा गया कुछ पता है? నా వీడియోను కనుక पुलिस మీకు यहाँ से चला गया, నచ్చినట్లయితే लेकिन దయచేసి हाँ సబ్స్క్రైబ్ ये बोट में చేసి जाके లైక్ కొట్టి डेड షేర్ बॉडीज చేయండి. लेके आया।